నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. గట్కేసర్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానన్న అభ్యర్థి. కందికల్ గేట్ చిత్రగుప్త దేవాలయంలో పూర్వ విద్యార్థుల కలయిక. వీసులకిచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు. విదేశీ ఉద్యోగాల పేరిట మోసం చేయలేదని వీసా విజన్ డైరెక్టర్ స్పష్టం. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణ కలకలం. 18 ఏళ్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ గ్రామంలో అర్ధరాత్రి దొంగతనం కలకలం రేపింది. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్లారు. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ గ్రామంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు హల్చల్ చేశారు. బాధిత కుటుంబం పాలమూరులోని తమ కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో పాటు ఇంట్లో ఉన్న సుమారు 5 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగతనం జరిగిందని నిర్ధారించుకున్న బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి పరిశీలన చేపట్టి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వరంగల్ జిల్లా నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పెండ్యాల హరిప్రసాద్ ప్రజా సమస్యలపై తన గలం విప్పారు. బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. వరంగల్ జిల్లా నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెండ్యాల హరిప్రసాద్ గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో ప్రజలు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం, ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పెండ్యాల హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నా పేరు పెండ్యాల హరిప్రసాద్. నేను నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నాకు నెక్కొండ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ నెక్కొండలో సేవలు అందించినందుకు గుర్తింపుగా నాకు ఆయన ఒక జనరల్ సీట్ అయినప్పటికీ కూడా నాకు ఒక బీసీ వ్యక్తిగా, వెనుకబడిన తరగతి చెందినటువంటి మేరు కులానికి చెందినటువంటి బీసీ వ్యక్తిగా నాకు అవకాశం కల్పించిండ్రు. నేను వారికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నా వెంట ఉన్నారు. మన టీపీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి గారు నెక్కొండలో, అలాగే మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ నా యొక్క గెలుపు కోసం ఈరోజు కృషి చేస్తున్నారు. నేను నెక్కొండ పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా రాబోయే రోజులలో దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి దశలోకి ముందుకు తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను. తప్పకుండా నాకు నెక్కొండ గ్రామ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మాధవరెడ్డి గారి సహకారంతో నెక్కొండ పట్టణంలో సీసీ రోడ్లు కానీ, అంతర్గత డ్రైనేజీలు కానీ, పారిశుద్ధ్య నిర్వహణ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి నేను సంసిద్ధులుగా ఉన్నాను. అలాగే నెక్కొండలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దేవాలయాన్ని కూడా వారి సహకారంతో పునర్నిర్మించడానికి కూడా నేను నెక్కొండ ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతున్నది. గతంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ను పునర్నిర్మిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఇతర టెంపుల్లో రామాలయం కానీ, ఇటు పోచమ్మ దేవాలయం టెంపుల్లో కూడా ఇతర సౌకర్యాలను కల్పించడానికి ముందుంటాను. అలాగే నెక్కొండ నా యొక్క బాలు గుర్తుపై తప్పనిసరిగా మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నెక్కొండ పట్టణంలో ముస్లింలు, మరియు ఎస్సీ ఎస్టీలు, బీసీ వర్గాలు మరియు ఓసీ వర్గాలు అందరికి చెందిన వాడిని, అందరివాడిగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి చేదోడువాదుడుగా ఉన్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఫుట్బాల్ గుర్తుకు మీరు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, నాతో పాటు 14 వార్డు సభ్యులలో 8వ వార్డు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. మిగతా 13 వార్డులలో కూడా మా సోదరిమణులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించి అఖండ మెజారిటీతోని యునానమస్గా మాకు వేశాలని ప్రతి ఒక్క నెక్కొండ పట్టణానికి చెందినటువంటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరస్వతి
శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్ కందికల్ గేట్ లోని చిత్రగుప్త దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా హైదరాబాద్ కందికల్ గేట్ లోని చిత్రగుప్త దేవాలయంలో ఈ రోజు ఘనంగా సమ్మేళనం జరిగింది. వివిధ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పాత స్నేహితులు గురువులను కలుసుకుని పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సమ్మేళనం ద్వారా పూర్వ విద్యార్థుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పాఠశాల అభివృద్ధికి సహకారం అందించడం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాపీఠం అధ్యక్షుడు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్ విద్యా వ్యవస్థ దేశానికి సంస్కారవంతమైన పౌరులను అందిస్తుందని కొనియాడారు. సరస్వతి విద్యాపీఠము ఈ రాష్ట్రంలో 200 పాఠశాలలు నిర్వహిస్తున్నది. ఈ 200 మాత్రమే కాకుండా అందరికీ విద్య, అందుబాటులో విద్య అనే పేరుతోటి అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి జంగల్ ప్రాంతంలో భద్రాచలం అలాంటి గ్రామాల లోపల ఒక 50 గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అట్లనే గిరిజన విద్యార్థుల ఒకరికి ఉచితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నడుపుతున్నాము. అట్లా ములకలపల్లి ఒకటి, అచ్చంపేటలో ఒకటి, భద్రాచలం ఒకటి నడుపుతున్నాము. దాంతోపాటుగా తక్కువ ఫీజుతోటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకోకుండా సమాజం యొక్క సహకారంతో నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందించాలనేటువంటి దృష్టితోటి శిశు మందిరాలు నడుపుతున్నాము. అట్లానే ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా కొన్ని అయినా సరే పెద్ద స్కూళ్ళు ఉండాలి అనేటువంటి ఉన్నత వర్గాల వాళ్ళ పిల్లలకి సంస్కారాలు అందట్లేదు అని వాళ్ళు కోరుకున్న కారణంగా హైదరాబాద్లో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతోటి ఒక సిబిఎస్ఈ స్కూల్ పెట్టాం. అట్లా నాదర్గుల్లో కూడా విద్యాభారతి విజ్ఞాన కేంద్ర అనే పేరుతోటి సిబిఎస్ఈ స్కూల్ పెట్టాం. అట్లనే ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, కేరళ ఇక్కడ విద్యాభారతికి ఈ మధ్యనే మొదటి సంవత్సరం విజయవాడకి సమీపంగా కేతనకొండలో ఒక సైనిక్ స్కూల్ కూడా ప్రారంభం చేశాం. నేతాజీ సైనిక్ స్కూల్ అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా అది ప్రారంభమైపోయింది. ఆ రకంగా ఇవాళ సుమారుగా ఒక 50 సంవత్సరాలుగా దేశమంతటా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా శిశు మందిరాలు ఉన్నాయి. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దేశభక్తితో పాటుగా క్రమశిక్షణతో నేను డాక్టర్నైనా, ఇంజనీర్నైనా, లెక్చరర్నైనా ఈ దేశం కొరకు నేను పనిచేయాలి అనేటువంటి దేశభక్తితోటి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. सरस्वती शिशु मंदिर के आज के इस कार्यक्रम में आए सो सभी मेहमानों को नमस्कार करना चाहता हूँ. पूरे विद्यार्थी हो, सभी जो हमारे ऑर्गेनाइजर है उनको भी बहुत बहुत बधाई देना चाहता हूँ. सरस्वती शिशु मंदिर की स्थापना 1952 में गोरखपुर में नानाजी देशमुख के फाउंडर के तहत ये हुआ. सो पिछले 73 साल में ये स्कूल का काम बहुत अच्छी तरीके से चल रहा है. एक अच्छा कल्चर एजुकेशन, अच्छा क्वालिटी एजुकेशन, वैल्यू एजुकेशन देने का काम किए. सो एक अच्छा सोच लेके स्कूल में से बाहर आने वाले सभी बच्चे एक अच्छा भारत, अच्छा देश बनाने के, देशभक्ति के बारे में काम करने के लिए आगे आ रहे हैं. इसलिए मैं सबको भी एक और एक बार बधाई देना चाहता हूँ. डेफिनेटली एक अच्छा सोच, अच्छा कार्यक्रम लेके जो आगे सभी लोग बढ़ रहे, इसके लिए सभी तरह का सपोर्ट मिलना चाहिए. और ये ऑर्गेनाइजेशन और इससे ज़्यादा बनाएंगे तो आने वाले दिनों में एक अच्छे आचार विचार, एक अच्छे कल्चर के साथ लोगों में एक अच्छे सोच आके जो देश की जो उन्नति है, देश की जो आज का जो प्रगति है, उसके लिए उनको बहुत बड़ा सपोर्ट रहेगा ऐसा मैं चाहता हूँ. और डेफिनेटली जो भी ऑर्गेनाइज़र है, जो कर रहे हैं, हमारे सभी लोगों को बताना चाहता हूँ कि आने वाले दिनों में सभी लोग इसको मदद करेंगे. और आपको ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ప్రతిపాదన జరుగుతాయని, కాబట్టి చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 కేసు హైకోర్టులో విచారణకు బెంచ్ పైకి రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ప్రభుత్వానికి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే సమర్థవంతమైన న్యాయవాదులతో బలమైన వాదనలు వినిపించాలని కోరారు. అడ్వకేట్ జనరల్ ఓసీ కావడం వల్లే ఈ కేసులో ఆలస్యం జరుగుతుందని ఆరోపించారు. ఆర్ కృష్ణయ్య బీసీ న్యాయవాదులతోనే ఈ కేసును వాదించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆర్ కృష్ణయ్య మరోసారి స్పష్టం చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే ఈపులు వలుగుతాయి. ఎవరు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలకు వస్తే ఊళ్ళలో దేశశుద్ధి జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషగా ఉందా? బీసీలు అంటే తలకాయ ఉంటుందా? చిన్న చూపు చూస్తారా? బీసీలు అంటే లెక్కలేనితనమైందా? ఖబర్దార్. 40 గ్రామ పంచాయతీ అంటే పార్టీ సింబల్ లేదు, ఏదో చూసుకుందాం అనుకున్నాం. మీరు
42 అనౌన్స్ చేసి 22కు తగ్గించి అమలు చేసేటప్పుడు 17% సీట్లలో 50% సీట్లు బీసీలకు వచ్చాయి. మొత్తం ఇవి కలిసి 60%, 70% దాకా బీసీలకు వచ్చేసారు. గొంతు వచ్చి ఎవరి కిరీటం పెట్టాలన్నారో ఆ కిరీటం ఎగిరిపోయింది ఆకాశం. ఖబర్దార్ బీసీల జోలికి వస్తే ఓటు రూపకంగా మీరు పైసలు వంచినా, అధికారులను భయపెట్టినా, పోలీసు వాళ్ళతో భయపెట్టి చూశారు. పోలీసు వాళ్ళు మా బ్రదర్స్ వాళ్ళందరూ నాకే పనులు చేసి ఏమన్నా ఇల్లు దుర్మార్గం ఇట్లా చేస్తున్నారు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా. అయినా మా అందరూ మీరు మన జాతి కోసం కొట్లాడుతున్నారు, మేము న్యాయంగా ప్రవర్తిస్తాము, ప్రభుత్వ పక్షాన ఉండమని పోలీసు బ్రదర్స్ అందరూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థులను మోసం చేశారన్న ఆరోపణలను వీసా విజన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ డాక్టర్ రఘువీరారెడ్డి ఖండించారు. ముస్రంబాగులోని వీసా విజన్ కన్సల్టెన్సీ సంస్థ డైరెక్టర్ డాక్టర్ రఘువీరారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ సంస్థపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇంటర్ తర్వాత చదువుకున్న విద్యార్థులకు జర్మనీ లాంగ్వేజ్ లో శిక్షణ అందించేందుకు వీసా విజన్స్ కన్సల్టెన్సీని ప్రారంభించామని తెలిపారు. తమ సంస్థలో శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం విదేశాల్లో మంచి హోదాలో స్థిరపడినట్లు గుర్తు చేస్తారు. తక్కువ కాలంలోనే తమ కన్సల్టెన్సీ మంచి పేరు తెచ్చుకుందని, ఆ పేరు చెడగొట్టేందుకు అమీర్పేట్కు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ సంస్థలో చదివిన తొలి బ్యాచ్ కు చెందిన 15 మంది విద్యార్థులు ఆరోగ్య కారణాలతో ఇన్స్టిట్యూట్ కు రావడం సాధ్యం కాదని పేర్కొంటూ ఫీజులో 35% రీఫండ్ కోరుతూ అగ్రిమెంట్ చేసుకుని ఇతర కన్సల్టెన్సీలో చేరారని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. తాము ఎవరిని మభ్యపెట్టలేదని 4 లెవెల్లో జర్మన్ లాంగ్వేజ్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను మోసం చేయాల్సిన అవసరం తమ సంస్థకు లేదని స్పష్టం చేశారు. కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు సంస్థ వాళ్ళు ఒక ఏజెంట్లుగా తయారు చేసి మా 2వ బ్యాచ్ని 3వ బ్యాచ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇంకా నష్టపరచాలి, పూర్తిగా నా సంస్థను కుప్పగూల్చి నన్ను నిర్వీర్యం చేసి నా సంస్థని స్టాప్ చేయాలని చెప్పి, కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాల సకల ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. వెళ్ళి స్టూడెంట్స్ ఒక ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్, మలక్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నా పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐ డు నాట్ నో. హైదరాబాద్ కోటిలోని మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. యూనివర్సిటీలోని పీజీ చదువుతున్న విద్యార్థులు తాము నివసిస్తున్న హాస్టల్లో భద్రత లేదంటూ షీటీ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ లోని కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న వినోద్ తమను వేధిస్తున్నాడంటే షీటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తన కారణంగా హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అతని ప్రవర్తన వల్ల అనేక మంది విద్యార్థులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే హాస్టల్ వార్డెన్ కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులను ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రహస్యంగా ఆన్లైన్ ద్వారా షీటీ పోలీసులకు ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ పేర్లు బయటకు వస్తే కెరీర్ భవిష్యత్తుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేశామని తెలిపారు. 2 దశాబ్దాలుగా ట్రాఫిక్ రోడ్డు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న కేపీహెచ్పీ 4th ఫేజ్ ఆర్టీఏ కార్యాలయాన్ని కొత్త ప్రాంతానికి తరలించారు. ఇకపై ఆర్టీఏ సేవలు నూతన ప్రాంగణంలో అందుబాటులోకి రానున్నాయి. కేపీహెచ్పీ 4th ఫేజ్ లోని ఆర్టీఏ కార్యాలయాన్ని నేడు మెట్రో క్యాష్ అండ్ క్యారీ సమీపానికి షిఫ్ట్ చేసినట్లు డిటిఓ మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ రఘునందన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యల కారణంగా గత 18 సంవత్సరాలుగా ప్రజలు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే టెంపరరీ బేసిస్ పై ఆర్టీఏ కుకట్పల్లి యూనిట్ కార్యాలయాన్ని నేటి నుంచి మెట్రో క్యాష్ అండ్ క్యారీ సమీపంలో నూతనంగా ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇకపై ప్రజలందరూ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ తదితర ఆర్టీఏ సేవలను ఈ నూతన కార్యాలయంలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి ఎంవీఐ శ్రీనుబాబు, అన్నపూర్ణ, కళ్యాణ్, హర్ష, బి ప్రభాకర్, పి రవీందర్, టి శ్రీనివాస్, సురేష్ కుమార్ యాదవ్, ఎస్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. కుకట్పల్లి యూనిట్ ఆఫీసు కుకట్పల్లి కేపీహెచ్బిలో చాలా క్లిష్టమైన పరిస్థితిలో 15-20 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అక్కడ రోడ్డు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ లేకుండే ఈ మధ్యలో గోద్రేజ్ కంపెనీ కొద్ది ఖాళీ స్థలాన్ని కేపీహెచ్బితోనే ఆక్షన్ చేసింది. దానివల్ల కూడా బాగా ఇబ్బంది అయింది. పబ్లిక్ బాగా ఇబ్బంది కావడం మూలాన అక్కడ నుంచి విధి లేని పరిస్థితిలో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఆ విధంగా షిఫ్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నట్టు. అంటే ఆఫీస్ మాత్రమే షిఫ్ట్ అయింది. మిగతా కార్యక్రమాలన్నీ ఈ రోజు నుంచి ఇక్కడే జరుగుతాయి. ఆ ఆఫీస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కానీ, తర్వాత ఎఫ్సీలు కానీ ఇక్కడే జరుగుతాయి. ఇక నుంచి ఈ యొక్క యూనిట్ ఆఫీస్ కార్యాలయము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ అడ్రస్లోనే జరుగుతాయి. ప్రజలందరూ విజ్ఞప్తి చేయనది ఏమనగా ఇటువంటి ఇన్కన్వీనియన్స్కి లోన్ కాకుండా మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క పనులను చూసుకోవాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మూసాపేట్ వై జంక్షన్.
మూసాపేట్ వై జంక్షన్, దయార్గూడ, ప్లాట్ నెంబర్ 4 ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ పక్కన. పురపాలికల చేరికలతో విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకమని నిపుణులు అభిప్రాయపడ్డారు. జనసాంద్రతకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించకపోతే భవిష్యత్తులో నగరం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నగర విస్తరణలో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని స్పష్టమైన దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఎదుర్కోవాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్, గచ్చిబౌలి స్పోర్ట్స్ ప్రాజెక్టుల అనుభవాలను గుర్తు చేస్తూ తాత్కాలిక లాభాల కంటే భవిష్యత్ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సుస్థిర అభివృద్ధి కోసం ధైర్యమైన నిర్ణయాలు, కొంత త్యాగబుద్ధి అవసరమన్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మాట్లాడుతూ దేశంలో అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, కొత్త పురపాలక చేరికతో నగర విస్తీర్ణం భారీగా పెరిగిందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సాంకేతికత, కృత్రిమ మేధస్సును వినియోగిస్తూ అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. గ్రీన్ ఏరియాలు, వెస్ట్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పెరుగుతున్న జనాభా, ప్రజా అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ జరగాలని, ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను ప్రభుత్వానికి సమర్పిస్తామని డెవలపర్స్ అసోసియేషన్ తెలిపింది. పిల్లలకు చిన్న వయసు నుంచే సరైన విద్య అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని హోదా ప్రేప్ సంస్థ ఎడ్యుకేషనల్ నెట్వర్క్ ప్రెసిడెంట్ డాక్టర్ స్వాతి పోపెట్ వాట్స్ తెలిపారు. పిల్లలకు ప్లే గ్రూప్ నుంచే మెరుగైన విద్య అందిస్తే వారు మేధస్సు, వ్యక్తిత్వం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని హోదా ప్రేప్ సంస్థ ఎడ్యుకేషనల్ నెట్వర్క్ ప్రెసిడెంట్ డాక్టర్ స్వాతి పోపెట్ వాట్స్ అన్నారు. దేశంతో పాటు ఖాతాలో కూడా గత 95 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ బృందావన్ కాలనీలో ఏర్పాటు చేసిన హోదా ప్రేప్ నూతన బ్రాంచ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రుల కోసం స్క్రీన్ పేరెంటింగ్ పై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. ఇటీవల పిల్లల్లో మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల వల్ల స్క్రీన్ వినియోగం అధికంగా పెరిగిపోవడం వల్ల వారి ప్రవర్తన, ఏకాగ్రత, భావోద్వేగ వికాసంపై పడే ప్రతికూల ప్రభావాలను తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను రాణించాలని ఎస్పీఎస్ హై స్కూల్ వైస్ ప్రెసిడెంట్ శైలేష్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దీపిక పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల వైస్ ప్రెసిడెంట్ శైలేష్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దీపిక మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య ద్వారా విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వాంగ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని, ఇవి వారి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని కల్పించింది. Sivasivani Group of Institutions and Principal Sivasivani SPS High School. Srimati Sharada, Headmistress Sivasivani SPS High School. Sri NRKS Chakravarti, Director SSI. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గట్కేసర్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానన్న అభ్యర్థి. కందికల్ గేట్ చిత్రగుప్త దేవాలయంలో పూర్వ విద్యార్థుల కలయిక. వీసులకిచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు. విదేశీ ఉద్యోగాల పేరిట మోసం చేయలేదని వీసా విజన్ డైరెక్టర్ స్పష్టం. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణ కలకలం. 18 ఏళ్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.